మంత్రి నారా లోకేష్ రూటు మార్చారు. రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కీలకంగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా తరచూ కేంద్ర పెద్దలతో భేటీ అవుతూ రాష్ట్ర కేంద్రం సంబంధాలు మరింత పటిష్టంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రులకు సైతం అంత తేలికగా దొరకని ప్రధాని మోడీ అపాయింట్మెంట్ లోకేష్ కు అడగకుండానే దొరికేస్తూ ఉండడం కేంద్రం కూడా ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఇప్పటికే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చూస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంలో సైతం ఆయన అత్యంత కీలకంగా ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ ఏపీకి భారీగా ఐటీ దిగ్గజ సంస్థలొచ్చేలా కృషి చేస్తున్నారు. టీసీఎస్, గూగుల్ వంటి మేటి సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడం పూర్తిగా ఆయన క్రెడిటేను అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయా సంస్థల ప్రతినిధులే చెప్పారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 15 నెలల్లోనే ఈ స్థాయిలో లోకేష్ రాష్ట్రానికి ఐటీ సంస్థలను తీసుకురావడంతో జాతీయ స్థాయిలో సైతం లోకేష్ గురించిన చర్చ జరుగుతోంది. మరోవైపు ఇటీవల సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నారా లోకేష్ కు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. ఇది లోకేష్ వేగంగా ఎదుగుతూ ఉండడాన్ని సూచిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇక విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోడీతో లోకేష్ తాజా భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా మద్యం కుంభకోణంలో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే వాస్తవాలను మోడీకి వివరించి ఆ కేసులో అంతిమ లబ్ధిదారు అరెస్టుకు లైన్ క్లియర్ చేసుకోవడమే లక్ష్యంగా ఈసారి లోకేష్ హస్తిన పర్యటనకు వెళ్లారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అన్నిటికి మించి గతంలో అంటే 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బీజేపీలో పొత్తులో ఉండే పోటీ చేసి విజయం సాధించాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ జనసేన ఈ కూటమికి బయట నుంచి మద్దతిచ్చింది. అయితే 4 ఏళ్లు తిరగకుండానే బీజేపీ తెలుగుదేశం మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. 2018లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా లోకేష్ కేంద్రం రాష్ట్ర సంబంధాలు అలాగే బీజేపీ తెలుగుదేశం మైత్రి పటిష్టంగా ఉంచే బాధ్యతలు భుజానికెత్తుకెళ్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకొచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శల యుద్ధం జరిగింది. చంద్రబాబు, ప్రధాని మోడీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ఐక్యత చెక్కు చెదరకుండా ఉండే బాధ్యతను అటు బీజేపీ పెద్దలు, ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా లోకేష్ కు అప్పగించారని అంటున్నారు. 2023 సెప్టెంబర్లో అప్పటి జగన్ సర్కార్ అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో నిర్బంధించిన సమయంలో లోకేష్ ఎంతో పరిణితితో వ్యవహరించిన నేపథ్యంలోనే ఈ గురుతర బాధ్యత ఆయనకు అప్పగించారని చెప్తున్నారు.